దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, అందరూ కూడా ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఈ 20వ రోజు ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి వచ్చిన మీకందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. దేవుడు ఈ గతించిన దినాలన్నీ కూడా కాపాడి తన కృపలో భద్రపరిచి మనల్ని అనేక రీతులుగా బలపరుస్తూ, హెచ్చరిస్తూ, ఆదరిస్తూ వచ్చాడు. ఏమండి, దేవుని యొక్క వాక్యం విన్నాం. దేవుని యొక్క వాక్యంలో అన్ని రకాలటువంటి మాటలు మనం విన్నాం. కొన్ని హెచ్చరికలు ఉన్నాయి, కొన్ని ఏమో ఆదరణ మాటలు ఉన్నాయి, కొన్ని ఏమో గడి బలపరిచే మాటలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దేవుడు ఈ 20 రోజుల్లో వివిధ రీతులుగా ఆయా వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు. కొన్ని మాటలు మనకు ఇబ్బందిగా అనిపించవచ్చు, కొన్ని మాటలు మనకు సంతోషంగా, కొన్ని మాటలు మనకు ఆనందంగా అనిపించవచ్చు, ప్రోత్సాహకరంగా అనిపించవచ్చు. ఏదేమైనప్పటికీ దేవుడు మనతో మాట్లాడాడు అనే ఉద్దేశంతో మనం అన్ని స్వీకరించాలి. దేవుని సేవకులకు ఎవరి మీద ఎలాంటి బాధ, ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఏమీ ఉండదు. నిస్వార్థంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించడం. ఈరోజు అంశం ఏంటంటే దేవుని సేవకులంగా మా బాధ్యత, విశ్వాసులుగా మీ విధేయత. ఓకే, బాధ్యత మరియు విధేయత. సేవకుల బాధ్యత, విశ్వాసుల విధేయత. ఈరోజు అంశము సేవకుల బాధ్యత, విశ్వాసుల విధేయత. ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి అజెండాతో ఏ సేవకుడు దేవుని వాక్యాన్ని బోధించకూడదు. బోధిస్తే అది విశ్వాసుల కంటే కూడా సేవకునికే నష్టం కలగజేస్తుంది. ఎందుకంటే దేవుని సేవకుడు దేవుని దగ్గర లెక్క అప్పగించాల్సినది. అందుకే మన అంశమే కొంచెం కఠినంగా ఉంది కదా. అంశమే కఠినంగా ఉంది. ఏంటి మన థీమ్ ఏంటిది? యోబేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏముంది? మన అంశమే కొంచెం కఠినంగా. అసలు నాకు అర్థం కాలేదు ఎందుకు దేవుడు దాని మీద రాయడానికి ఊరికనే అది రాయాలి. ఏ వాక్యం అయితే బాగుందనేసరికి నాకు దగ్గర గుర్తు వచ్చేసింది. నేను ఈ మధ్య కాలంలో వేరే ఒక అంశాన్ని 10 days సంబంధించిన ఒక డైరీ చూశాను. ఒక గొప్ప దైవజనుడు ఒక డైరీ చూశాను. ఆ డైరీ మొన్న చూస్తే దాని మీద కూడా ఇదే అంశం ఉంది, ఇదే వాక్యం ఉంది, ఇదే యోబేలు 2:12 ఉంది. నాకు అనిపించింది, అరే దేవుడు దీన్ని 2 కలిసి చూసినప్పుడు దేవుడు నిజంగానే సరిగానే ప్రేరేపించాడు. ఆ వాక్యం చదవండి. యోబేలు 2:12 చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా. ఇది కొంచెం కఠినంగా అనిపిస్తుంది. మీరు ఇప్పటికైనా తిరిగి రండి, కన్నీరు విడుచుతూ రండి, మారు మనసు పొందిరండి అని కొంచెం కఠినంగా ప్రవక్త మాట్లాడేది అనిపిస్తుంది. కానీ ఆ కఠినంగా మాట్లాడిన మాటకు వారు లోబడడం ద్వారా వారికి కలిగిన ప్రయోజనము ఏంటి, వారికి కలిగిన వాగ్దానం ఏంటి అనే విషయంలో మనము గతించిన వారాల్లో మనము ధ్యానం చేస్తున్నాం. అందులో ఒకటి దేవుడు వారికి సమాధానం ఇచ్చి పరిశుద్ధాత్ముని వాగ్దానం చేశాడు. 2:28 ఏం చేశాడు? వారు తిరిగి వచ్చిన వారికి సమాధానం ఇచ్చి ఆశీర్వదించి ఒక మహత్తరమైనటువంటి ఒక వాగ్దానాన్ని ఆయన అక్కడ చెప్పాడు. చూడండి, యోబేలు 2:28 మనం చూస్తే 28-29 ఆ వాగ్దానం మనం ఇంతకు ముందు కూడా రెఫర్ చేశాను నేను. ఆత్మను కుమ్మరించదు, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పేది, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనిగత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు మీరు తిరిగి వస్తే అన్నాడు. మీరు తిరిగి వస్తే ఎవరి మీద ఆశీర్వాదం వస్తాడా?
ఎవరి మీదనట? అందరి మీద, ప్రజలందరి మీద. ఈ ఒక్క జనాంగము దేవుని దగ్గరికి వస్తే, ఒక్క గుంపు దేవుని దగ్గరికి వస్తే, ఒక కుటుంబం దేవుని వైపు తిరిగితే, ఒక సంఘము దేవుని వైపు తిరిగితే దేవుని ఆశీర్వాదం ఎంతమందికి వస్తుందట? సర్వజన్మ మీదికి. పిల్లలు, యవనస్తులు, వృద్ధులు అందరి మీదకి దేవుడు ఆ వాగ్దానం, ఈవెన్ పరివారి పైకి కూడా దేవుడు తన వాగ్దానాన్ని కుమ్మరిస్తానని చెప్పాడు. ఎంత గొప్ప దీవెన! మన విధేయత, చెప్పండి ఏంటి? మన విధేయత అనేకులకు దీవెన అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబంలో నీ ఒక్క వ్యక్తి దీవెన, విధేయత కుటుంబం అందరికీ దీవెనకరంగా మారుతుంది. సంఘంలో ఒక వ్యక్తి విధేయత సంఘం అంతటికీ దీవెనకరంగా మారచ్చు. విధేయత అనేది మన విధి. చెప్పండి విధేయత, చెప్పండి విధేయత మన విధి, విధేయత మన విధి, మన కర్తవ్యం. ఒక మాట మనం చదువుకొని మన అంశంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులు 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఓకే, 17వ వచనం. మీ పైని నాయకుడు లెక్క అప్పజెప్పవలసిన వారై ఉన్నారు. చెప్పండి, మీ పైన నాయకుడు లెక్క అప్పజెప్పవలసిన వారై, వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఓకే రైట్. దేవుడు బిడ్డారా, ఇక్కడ దేవుని సేవకులుగా గమనించండి. ఇక్కడ దేవుని సేవ, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. చెప్పండి, సేవకుని యొక్క బాధ్యత తెలుసా? మీ అందరి ఆత్మల లెక్కను ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఒక్కొక్క ఆత్మ లెక్కను దేవునికి అప్పగించాలి. ఒక్క ఆత్మ నశించిపోయినా దానికి నేను బాధ్యత వహించాలి. ఒక్క ఆత్మ దారి తప్పినా దానికి నేను బాధ్యత వహించాలి. ఒక్క ఆత్మ రక్షణ పొందితే దానికి నేను రివార్డు పొందాలి. దానికి నాకు ప్రతిఫలం వస్తుంది, దానికి నాకు జీతం వస్తుంది. ఎక్కడ? పరలోకంలో. ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో ఒక ఆత్మ నా ద్వారా రక్షణ పొందితే దేవుని దగ్గర ప్రతిఫలం ఉంటుంది నాకు. ఇక్కడ ఒక ఆత్మ నా చేతుల నుండి జారిపోతే దానికి నేను లెక్క అప్పగించాలి. కనుక ఏం చేయాలి మరి? ఆ ఆత్మను నేను కాపాడాలి. ఆత్మను నేను బుద్ధి చెప్పాలి. ఆత్మను అవసరమైతే గద్దించాలి. ఆత్మను సరిచేయాలి. ఆత్మను చుట్టూ తిరగాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆత్మల గురించి లెక్క నేను అప్పగించాలి. కనుక సేవకుని బాధ్యత లెక్క అప్పగించడం. అందుకే అది విశ్వాసుల బాధ్యత. అంటే ఆ పని చేసిన ఎడల, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మేము దేవునికి లెక్క అప్పగించవలసిన వారం కనుక మేము మీకు బుద్ధి చెప్పినప్పుడు, మేము మిమ్మల్ని గద్దించినప్పుడు, మేము మిమ్మల్ని సరిచేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, మీ ఆత్మను రక్షించే ప్రయత్నంలో మేము మిమ్మల్ని మీతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి? మీరు లోబడాలి. సంఘము దేవుని సేవకునికి లోబడాలి. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, సేవకుని మాట వినువారు ఎవరి మాట విన్నట్టు? దేవుని మాట విన్నట్టు. పోయిన వారంలో మీకు చెప్పాను, మీ మాట వినువాడు నా మాట విన్నట్టు, నా మాట వినువాడు నా తండ్రి మాట విన్నట్టు అన్నాడు యేసుప్రభు. దేవుని సేవకుడు దేవుని విషయంలో, మీ ఆత్మల క్షేమ విషయంలో, మీ ఆత్మల రక్షణ విషయంలో,
మీ ఆత్మీయ అభివృద్ధి విషయంలో దేవుని సేవకుడు చెప్పిన మాటకు మీరు లోబడండి. ఇంకేదో 1,00,000 రూపాయలు తీసుకొచ్చి నా అప్పు కట్టండి, 1,00,000 రూపాయలు తీసుకొచ్చి నాకు బ్యాంకులో డిపాజిట్ చేయండి అని స్వార్థపూరితంగా మాట్లాడితే, సంపాదించుకోవడానికి మాట్లాడితే మీరు వినకపోతే మీ మీదకి ఏం ప్రాబ్లం రాదు. కానీ మీ ఆత్మల రక్షణ కొరకు, మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు, మీ క్షేమం కొరకు సేవకుడు చెప్పినప్పుడు మీరు విధేయత చూపాల్సిందే. అందుకంటాడు, మీరు వినకుండా సేవకునికి దుఃఖం కలగజేస్తే, మీరు లోబడకుండా దేవుని సేవకునికి దుఃఖం కలగజేస్తే ఏం కలుగుతుందా? మీకు ఏమి ప్రయోజనము ఉండదు, మీకు లాభము కలగదు, మీకు ప్రయోజనం ఉండదు అని సంఘానికి అపోస్తులైన పౌలు మోస్ట్ ప్రాబబ్లీ ఈ పత్రిక రాసింది అని అందరూ అంటున్నారు. ఈ రచయిత చెప్తున్నారు. కనుక దేవుని సేవకులు దేవునికి సంఘములోని ప్రతి ఆత్మ విషయంలో లెక్క అప్పగించవలసిన వారు విన్నారు. దేవుని సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి దేవుని సేవకునికి లోబడి విధేయత చూపవలసిన వారు విన్నారు. ప్రార్థనకు రమ్మంటే ఏం చేయాలి చెప్పండి? రావాలి. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి. గృహకుడికి రమ్మంటే గృహకుడికి చేయాలి. మీ ఇంట్లో గృహకుడికి పెట్టుకోమంటే ఏం చేయాలి చెప్పండి? పెట్టుకోవాలి. దేవునికి ఇవ్వమంటే దేవునికి ఇవ్వాలి. దేవునికి పని చేయమంటే దేవుని పని చేయాలి. దేవుని మందిరంకి రామంటే ఏ పని చెప్తే ఆ పని. దైవ సంబంధమైన పరిచర్య సంబంధమైన మీ ఆత్మల రక్షణ కొరకై, అభివృద్ధి కొరకై దేవుని సేవకుడు ఏ మాట చెప్పినా దానికి విధేయత చూపితే దేవుడు దీవిస్తారు. ఆమేన్, హల్లెలూయా. దాన్ని కాదని మీరు కాళ్ళ దోస్తే, దానికి అవిధేయులైతే, సేవకుడికి దుఃఖం కలిగితే మీకు ప్రయోజనం ఉండదు. నాకైనా మీకైనా. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుని దుఃఖపరచకూడదు, మీరు దేవుని దుఃఖపరచకూడదు. మనం ఎవరు కూడా అవిధేయులం కాకూడదా ఉంటే మనకు మంచిది. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీరందరూ కూడా ప్రశస్తంగా ఉంటారు. మనమందరూ కూడా ప్రశస్తమైనటువంటి వారు. మనందరినీ దేవుడు ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. అపొస్తలుల కార్యం 20:28 వచనంలో, అపొస్తలుల కార్యం గ్రంథం 20:28 వచనంలో అంటున్నాడు, మీరు మిమ్మల్ని ఏం చేశాడట? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము మనము. ఏదో అనామతిగా వచ్చిన వారు కాదు, వెలపెట్టి కొనబడ్డ వారు మనం. అపొస్తలుల కార్యం 20:28 వచనం ఏంటట? మీరు మీ సొత్తు కాదు. చెప్పండి, మనం ఎవరి సొత్తు? మన సొత్తు కాదు. నా ఇష్టం అనడానికి లేదు. ఏమంటాం? నా ఇష్టం, చర్చికి వస్తా లేకపోతే లేదు. నా ఇష్టం, ప్రార్థన చేస్తారా? లేదు. నీవు నీ సొత్తు కాదు, నీవు వెలపెట్టి కొనబడ్డావు. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు యేసయ్య రక్తం కార్చాడు, నీ కొరకు నీ సేవకుడు కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు. నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నాడు. కనుక నా ఇష్టం అంటే కుదరదు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షుడుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు. ఎవరు చెప్తున్నాడు? శిష్యులు చెప్తున్నాడు. మీరు మీ సంఘము ఏంటంట? నా స్వరక్తం ఇచ్చి కొన్నాను, మీరు వెలపెట్టి కొనబడిన వారు, మీరు దాన్ని కాయడం నియమించబడ్డారు. దేవుని సేవకుడు దేనికి నియమించబడ్డాడు? సంఘాన్ని కాయటకు, కాపరి మందను కాయటకు నియమించబడ్డాడు. ఆ మందలో ఒక గొర్రె తప్పిపోయినా ఎవరి బాధ్యత? ఎవరి లెక్క అప్పగించాలి? గొర్రెని అప్పగించాలి. కాపరి లెక్క అప్పగించాలి యజమానికి. అవునా కదా? యజమానికి లెక్క అప్పగించాలి. అందుకే దేవుని సేవకులు ఆ మందను కాయుటకు, మందను జాగ్రత్తగా చూసుకున్నటకు నియమించబడ్డారు. కనుక అక్కడ అంటున్నాడు, వారిని తర్వాత మిమ్మును మీరును ఏం చేయాలి చెప్పండి? చదవండి లాస్ట్. జాగ్రత్తగా చూడండి. మమ్మల్ని మేము చూసుకోవాలి, మా కుటుంబాన్ని మేము చూసుకోవాలి, మిమ్మల్ని చూడాలి, మీ కుటుంబాన్ని చూడాలి. అవునా కదా? మాకు రెండు దిక్కులా మధ్యలో దరులాగా. ఓకే, మీ దగ్గర నుంచి ఉంటుంది, పై నుంచి ఉంటుంది. మాకు రెండు దిక్కులా అదే రోడ్డు పోయి ఎవరికి మొరపెడతాట? మధ్యలో మొరపెడతాట.
చూడు నన్ను దోస్తున్నారు అంటుందట. మధ్యలో ఉన్నట అమ్మా నేను ఒక దిక్కు రాస్తున్నాను, నాకు 2 దిక్కులా రాస్తున్నారు. ఏంటట ఇటు వాడు 2 దిక్కులా, సేవకుని కింద 2 దిక్కులా, మీతో బాధే అక్కడ ఆయనతోని బాధ, 2 దిక్కులా మాకు దరువు, 2 దిక్కులా దరువు. అందుకే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘం మీద నాయకులుగా నియమించారు కనుక మీరు వారిని కాయాలే. వారిని కాస్తూ మళ్ళీ మీరు తప్పుకోకూడదు. వారిని కాయాలి, మీరు కూడా మిమ్మల్ని మీరు కాసుకోవాలి. మీ కుటుంబాన్ని చూసుకోవాలి, ఈ కుటుంబాన్ని చూసుకోవాలి, సంఘం అనే కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. 2 బాధ్యతలు దేవుడు ఇచ్చాడు. అందుకే మీ మీద నాయకులుగా ఉన్న మీ గురించిన, మీ ఆత్మల గురించిన, మీ కుటుంబాల గురించిన లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత నా పైన ఉన్నది, ఆ భారం మా పైన ఉన్నది. అదేనమ్మా సేవకుని యొక్క బాధ్యత. కనుక సేవకుని బాధ పెట్టకూడదు. అది ప్రయోజనము కాదు, ఏ విశ్వాసం కూడా ప్రయోజనము కాదు, క్షేమము కాదు. కొంతమంది అనుకుంటారు రాజులను పిలిపించుకుంటే ఫ్యాషన్ అనుకుంటారేమో, కొంతమంది ఫోన్ చేస్తే ఫోన్ కూడా వెళ్తారు గొప్ప అనుకుంటారేమో. అవన్నిటికీ దేవుని దగ్గర ఏం చేయాలి, మీరు లెక్క అప్పగించాలి. నా సేవకుడు పిలిచినప్పుడు నువ్వు ఎందుకు పలకలేదు చెప్పండి. నా సేవకుడు పిలిచినప్పుడు ఎందుకు పలకలేదు? వారు అనుకుంటారు ఆయనతో నాకు పని ఏంటి అనుకుంటారు. దేవుడు కదా, దేవుడు అంటున్నాడు నా సేవకుని మాట నువ్వు వినలేదు కనుక నీ మాట నేను కూడా వినను అంటాడు. అవునా కదా? సేవకుని నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నిర్లక్ష్యం చేస్తాడు. అందులో డౌట్ లేదు. ఎందుకంటే కావలి వారం మేము మందను కాసే బాధ్యత ఇచ్చాడు. దేవుని సేవకుని నిర్లక్ష్యం చేస్తే, దేవుని సేవకునికి స్పందించకపోతే దేవుడు అంటాడు మీరు నా సేవకుడు. ఎందుకంటే నీ మాట వినవాడు నా మాట వినడు, నీ మాట వినవాడు వాడు నా మాట కూడా వినడు. నా మాట వినడు నేను ఎట్లా దీవిస్తాను, నా మాట వినడు నేను ఎట్లా ఆశీర్వదిస్తాను. కొంతమంది ఊరికే పెద్ద మాట్లాడు దగ్గర వచ్చేస్తాను దారిలో ఉన్నమాట చర్చికి ఎక్కడ మాట దారిలో ఉంది. మరి ఏ దారో నరకం దారో మరి పర్లోకం దారో, ఏ దారి? పోయేదారో వచ్చేదారు. వచ్చేదారైతే వస్తారు, అది పోయేదారైతే ఏంటంటే నోరు తెలిసి పాస్ గారు తప్పకుండా వస్తానండి. ఎందుకండి దేవుని వాక్యంలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించినది దుష్టుని నుండి వచ్చినది అంటున్నారు. యాకోబులోను పేతురు పత్రికలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి వచ్చింది దుష్టుని నుంచి వచ్చింది. నువ్వు ఎవరి మాట మాట్లాడుతున్నావు? ఎవరి ప్రతినిధివి? దుష్టుని ప్రతినిధివా, దేవుని ప్రతినిధివా? అని ఒకటే భాస్కర్ నాకు వీలు కాదు, నేను రాను, సారీ, ఈ రోజు రేపు వస్తాను, రేపు కాదు ఎల్లుండి వస్తాను, అసలు నేను రాను, ఏం చేసుకుంటావు చేసుకో అంటే అయిపోయి కదా. ఏం చేసుకుంటావు? ప్రార్థన చేస్తాను. నేను రానంటే చూడు, ఇగో వస్తున్నా, చూడు ఇగో అప్పుడు వస్తున్నా, ఇప్పుడు వస్తున్నా. సేవకులతో చెలగాట. ఎవరితో చెలగాట? దేవుడితో చెలగాట. ఓకే, మీ క్షేమాన్ని కోరి, మీ మేలును కోరి ప్రయాసపడుతున్న అందరి సేవకులు కాకపోవచ్చు, కానీ మీ క్షేమాన్ని, మీ మేలును కోరి ప్రయాసపడుతున్న సేవకుడు బాధపడితే అది ఏ విశ్వాసికి ఆశీర్వాదం కాదు, క్షేమం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సేవకునికి లోపల సేవకుని మాట స్పందించాలి. చాలా మంది చాలా బాధపడ్డాను నేను. చాలా మంది ఫోన్ చేశాను, చాలా మందికి ఫోన్ చేశాను. కనీసం మీ మిస్ కాల్ చూసి తిరిగి అయ్యా ఎందుకో చేశారు, నిన్న చేయలేదు, ఈ రోజైనా ఒక రోజు తర్వాత అయినా అయ్యా ఫోన్ చేశారు ఎందుకో, నేను బిజీగా ఉన్నాను, సైలెంట్ ఉంది నా ఫోన్, నాకు కుదరలేదు, ఎత్తడం కుదరలేదు, అయ్యా ఏం పని చెప్పండి, ఏం చెప్తాం మా మాట ప్రార్థన రమ్మంట అంతే కదా. న్యాస్తి రాసేమైతే చెప్పరా అన్నాడు కదా, ప్రార్థన రమ్మంట. అయ్యా కుదరలేదు, నాకు డ్యూటీ ఉంది, ఏదో ఒకటి చెప్పు, అబద్ధం అలవాలే కదా, అబద్ధం చెప్పవచ్చు కదా కనీసం. నీకు నువ్వు లెక్క అప్పగించుకుంటావు, నాకు అనవసరం కానీ స్పందించినటువంటి విశ్వాసులు ఉన్నారు డజన్ల కొద్ది. సో దే ఆర్ అకౌంటబుల్ టు ది లార్డ్. వారు దేవునికి లెక్క అప్పగించాలి సేవకుడు బాధపడితే. ఓకే రైట్. సో యెహెజ్కేలు అంటున్నాడు, యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు 33వ అధ్యాయం 7వ వచనంలో, త్వరగా 33వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, నీవు ఇశ్రాయేలు మీద
కాపరిగా నియమించబడ్డావు, కావలివానిగా నియమించబడ్డావు. కాపరి కూడా కాదు, ఎవరట? కావలివానిగా నియమించబడ్డావు. నరపుత్రుడా, ఆ, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. ఏం చేయాలటమ్మా? చెప్పండి, ఏం చేయాలట? దేవుడు హెచ్చరికతో అంటున్నాడు, నిన్ను నేను కావలి వారిగా పెట్టాను కనుక నువ్వేం చేయాలి? నా నోటి మాటగా నీవు వారిని, ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని అనగా సంఘాన్ని ఏం చేయాలి? చెప్పండి, హెచ్చరిక చేయాలన్నాడు. బుజ్జగించమని చెప్పట్లేదు. బుజ్జగించేటప్పుడు బుజ్జగిస్తాం, ప్రేమ చూపినప్పుడు ప్రేమ చూపుతాం. అప్పుడప్పుడు ఏం చేయాలట? ఏం చేయమంటారు? చెప్పండి, ఏం చేయమంటున్నాడు? మీరే చెప్పండి, ఏం చేయమంటున్నాడు? హెచ్చరిక చేయి, వార్న్ దెమ్. వారికి వార్నింగ్ ఇయ్యి. ఇంగ్లీష్లో అయితే కష్టం. వార్నింగ్ ఇవ్వడం అంటే కఠినంగా ఉంటుంది కదా. వార్నింగ్ ఇవ్వాలని అంటున్నాడు. ఎవరికి? అవిధేయులైనటువంటి వారికి, ఎవరికి? దేవుడి మాటకు లోబడిన వారికి, ఎవరికి? దేవుడి మార్గం తప్పిన వారికి ఏం చేయాలట? హెచ్చరిక చేయాలి, హెచ్చరిక చేయాలి. నిన్ను కావలి విధంగా నియమించాను మంద మీద కనుక వారిని హెచ్చరిక చేయి, వారిని హెచ్చరించు, వారిని దారికి తీసుకురా. అవసరమైతే నేను చెప్పాను కదా, పౌలు ఏమన్నాడు? మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వస్తానని చెప్పాడు? ఈసారి నేను ఊరికి రాను. ఎలా వస్తున్నాడు? బెత్త తీసుకొని వస్తాను. అర్థమైంది? బెత్త తీసుకొని వస్తాను. ఎందుకు? అవసరమైతే దండించడానికి. ఆ అధికారం నాకున్నది అని ఉద్దేశం అంటే పోయి కొట్టడం కాదు, కానీ ఆ అధికారం నాకున్నది. మీరు నా మంద, మీ ఆత్మల గురించి నేను లెక్క అప్పగించాలి, అవసరమైతే మిమ్మల్ని దండించేయాలి, మిమ్మల్ని సరిచేయాలి అని పౌలు యొక్క ఉద్దేశం. దేవుని సేవకున్నటువంటి బాధ్యత దేవుడు పెట్టారు. ఎవరు కూడా తల్లిదండ్రులకు కూడా దేవుడు ఇచ్చిన సూచనలో సామెతల్లో నీ కుమారుని శిక్షించాలి, దండించాలి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాడు. అది ఎలా దండించాలట? వాడు చావవలనని దండించకూడదు. అర్థమవుతుందా? దండించడంలో మనకు కొడతారు, రోగాలు కూడా తీసుకొని, బండ తీసుకొని, ఏది ఇసురు కొడతారు కదా, కత్తి పీట వాడు కూడా కొడతారు. అట్లా కాదు, అది కాదు. సన్నగా నున్నగా ఉన్న వారికి తీసుకొని వారికి బుద్ధి వచ్చేటట్టుగా కొట్టాలి. దేనికి? వాడు జ్ఞానం వచ్చినట్టుగా కొట్టాలి, కానీ వాడు చావవలనని కొట్టకూడదు. అందులో వాళ్ళు శిక్షించడంలో రెండు రకాలు. ఒకడేమో చావడానికి కొడతారు, ఒకడేమో బతకడానికి కొడతారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కట్టుకోవడానికి చావడానికి పోతాడు, వైద్యుడేమో బతకడానికి పోతారు. అవును కదా, ఇద్దరు పోస్తారు. డాక్టర్ ఏమో బతకడానికి పోతాడు, కట్టుకోడేమో చావడానికి పోస్తాడు. రెండు కోతలు పడేప్పుడు అట్లా వాడు పీక పోస్తాడు, వీళ్ళేమో ఎక్కడ అవసరం అక్కడ పోస్తాడు. సేవకుని యొక్క బాధ్యత ఏంటి? బాగుపడడానికి హెచ్చరిక, శిక్ష ఇవ్వడం, దండించడము. ఎందుకంటే మీ ఆత్మల గురించిన లెక్క అప్పగించాలి. కొన్ని కుటుంబాలు దేవుడికి దూరం అయిపోయాయి. దాని విషయంలో గోజాడుతున్నాను, అసలు నేను ప్రార్థన చేస్తున్నాను, మొరపెడుతున్నాను దేవుడి సన్నిధిలో, ఉపవాసం అంటే అడుగుతాను, ప్రభువా వారు మా సంఘంలోకి వచ్చారు, బాప్తిసం తీసుకున్నారు, వారు నీకు దూరం అయిపోయారు, మేము ఇంటికి వెళ్ళి మాట్లాడాము, అయినా వారు వినట్లేదు, మీరే చూసుకోండి అని మేము దుఃఖపడుతూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఆత్మలకు మేము లెక్క అప్పగించాలి. ఒకవేళ మా విధేయత ఎక్కడైనా ఉందా, మా నిర్లక్ష్యం ఎక్కడైనా ఉన్నదా ప్రభువా అని దేవుడి దగ్గర ప్రాధాన్యపడుతున్నాం. ఎందుకంటే నేను లెక్క అప్పగించాలి. ఒక్కొక్క ఆత్మ విషయంలో లెక్క అప్పగించాలి. ఆషామాషి కాదు దేవుని సేవ, ఆషామాషి కాదు. కొంతమంది ఆషామాషిగా తీసుకుంటారు, కొంతమంది ఆడపాటగా తీసుకుంటారు. దేవుని యొక్క విలువ, దేవుని సేవ యొక్క విలువను తెలియని వారుగా తీసుకుంటారు. కానీ దేవుని సేవ యొక్క విలువ తెలిసిన వారు, ఆత్మల యొక్క విలువ తెలిసిన వారు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయరు, ఆషామాషిగా తీసుకోరు. అది సేవకుడికి కూడా మంచిది కాదు, అది మంచిది కాదు. ఎందుకంటే కావలి వానిగా ఉంచాం. అదేదా సంఘానికి ఈగ వాడకుండా చూసుకోవాలి, తోడేళ్ళు వస్తే తోడేళ్ళను ఎదిరించాలి. ఒక విధంగా ఉంది ఇర్మియా గ్రంథంలో, మనం కొత్తగా చదివాము. ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు అంటున్నాడు, ఇశ్రాయేలు కాపర్ల గురించి అంటున్నాడు. ఎలా కుక్కలాగా కాపలా కాయాలట. చెప్పండి, ఎలాగా? మందల దగ్గర ఏముంటాయి? కుక్కల్లాగా కాపలా కాయాలి. అంటే దుష్ట మృగాల నుంచి
కాపాడాలి. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే విశ్వాసం కలిగిన వారు కూడా కాపలా కాయాలి. విశ్వాసం కలిగిన వారు కాపలా కాయాలి. కుక్కలాగంటే హీనంగా భావించకండి. విశ్వాసం కలిగినటువంటి కాపలా కాయాలి. ఓకే రైట్. సో ఇంకొక మాట కూడా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ కూడా మందను కాయడం గురించి ఒక మాట ఉంది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఏం చేయాలట చెప్పండి. ఏం చేయాలట? మందను ఏం చేయాలట? బలిమి చేత కాకుండా దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాక అంటే సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న మందకు పై నాయకులుగా ఉండి మీరు మందను కాయుడి. దుర్లాభాపేక్ష సంపాదనాపేక్షతో కాక మంచి ఉద్దేశంతో మందను కాయండి అంటున్నాడు. మాట్లాడుతుందా? సంపాదనాపేక్షతో కాక మంచి ఉద్దేశంతో మీరు మందను కాయండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎదుట దేవుని ఎదుట నేను చెప్పగలను, సేవ మీద నేను సంపాదించుకున్నది లేదు, సేవ కొరకు నేను ఖర్చు పెట్టింది. అదేవిధంగా దుర్లాభాపేక్షతో సంపాదనార్జనతో నేను సేవకు రాలేదు. దేవుడు ఇచ్చిన దాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టినటువంటి అనుభవం ఉన్నది. కానీ దేవుని సేవలో వచ్చినటువంటి డబ్బులు తీసుకొని నేను ఆస్తులు సంపాదించుకోలేదు. నా ఆస్తులు అమ్మి సేవకు పెట్టాను. అది నేను దేవుని ఎదుట సంఘం ఎదుట ఇప్పుడు చెప్పగలను. అర్థమైందా? ఆశామాషగా సేవ చేయట్లేదు. అందుగురించి దేవుని సేవకునికి, నిజాయితీగా సేవ చేసే సేవకునికి లోబడాలి. సేవకుని దుఃఖ పెడితే, దేవుని సేవకుని బాధ పెడితే అది మనకు క్షేమము కాదు. ఎందుకంటే దుర్లాభాపేక్షగా కాదు, సంపాదించారు కదా, కొంతమంది చేస్తున్నారు, అది మనకు అనవసరం. అది వాళ్ళు దేవుళ్ళకి అప్పగించుకున్నారు సేవకుడు. అందుకే 2 రకాలు ఉంది. దేవుని చేత వాడబడే సేవకులు ఉన్నారు, దేవుని వాడుకునే సేవకులు ఉన్నారు. అదే మన చెప్పే భాష. దేవుని చేత వాడబడే సేవకులు ఉన్నారు, దేవుణ్ణి వాడుకునే సేవకులు అంటే దేవుని అడ్డబెట్టుకుని సంపాదించుకునే సేవకులు ఉన్నారు. వారు దేవునికి లెక్కలు తీస్తారు, అది వేరే సంగతి. కానీ దేవుణ్ణి అడ్డబెట్టుకునే సంపాదించుకునే సేవకులు నేను కాదు. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, దేవుని చేత వాడబడడానికి వచ్చిన సేవకులు, దేవుని కొరకు త్యాగం చేయడానికి వచ్చినటువంటి సేవకులు. కానీ అలాంటి సేవకులకు మనం అవిధేయత చూపకూడదు, అది మనకు క్షేమము కాదు. అందుకే మందను దుర్లాభాపేక్షతో కాక మీరు ఆ మందను సిద్ధ మనసుతో మీ మధ్యనున్న మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. ఏం చేయాలంటే చెప్పండమ్మా? విచారణ చేయాలంట. దాన్ని పై విచారణ చేయించు, విచారించాలి. ఒక్కొక్కరిని ఏం చేయాలి? ఇంటరాగేషన్ అంట కదా. మనం పోలీసులు కేసు అయితే ఏం చేస్తారు? ఇంటరాగేషన్, విచారణ అంటారు కదా. విచారణ అంటే ఎలా ఉంటుంది? పోలీసుల విచారణ ఎవరికైనా తెలుసా? తెలియదు. ఎవరైనా అడగండి. జీవితంలో ఎక్కడ పడ్డా వచ్చింది కానీ పోలీసుల చేతిలో పడద్దంట. అదే కదా, పోలీసుల చేతిలో పడద్దని అంటారు. విచారణ అలా ఉంటుంది. కానీ మన విచారణ అలా ఉండదు అనుకో. కానీ పై విచారణ చేసే సంఘాన్ని, ఒక్కొక్క కుటుంబాన్ని, ఒక్కొక్క వ్యక్తిని విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. విచారించే బాధ్యత ఎందుకు చేసి రావట్లేదు? ఎందుకు రావట్లేదు? 2 వారాల నుంచి ఎందుకు రావట్లేదు? 3 వారాల నుంచి అనే విచారణ చేసే బాధ్యత ఎవరికి? చెప్పండి, ఉందా లేదా? నన్ను ఎందుకు అడిగాయి? నా ఇష్టం, నేను వస్తా, నాకు మనసుతో వస్తా, నాకు బుద్ధి ఉడికి వస్తా అంటే కుదరదు. అవునా? ఏంటి? కొంతమంది ఏమంటారు, నాకు మనసు ఉండాలి కదా, నాకు బుద్ధి రావాలి కదా, నాకు రాబుద్ధి రావాలి కదా, నాకు బహుబుద్ధి రావాలి కదా, నాకు ప్రార్థన చేయబుద్ధి రావాలి కదా అంటే కుదరదు. ప్రార్థన చేయాలి, దేవుని మందిరానికి రావాలి అని విచారించేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? సేవకుల మీద ఉంది. ఎందుకంటే నేను కాపలా కాస్తున్నాను, మీ గురించి లెక్క అప్పగించాలి.
అర్థం. అందుకే మాటి మాటికి ఫోన్ చేసేది, అందుకే మాటి మాటికి దేవుని దగ్గరికి రమ్మని చెప్పేది. దేవుని సన్నిధికి వస్తే దేవుని వాక్యం వింటే, దేవుని వాక్యం చేత మీరు మార్చబడితే, దీవించబడితే, ఏంటంటే దేవుని యొక్క వాక్యం చేత ఉదక స్నానం చేయబడ్డారు. ఆ విషయాన్ని నేను తర్వాత చెప్తాను. దేవుని యొక్క సంఘాన్ని, దేవుని సంఘాన్ని దేవుడి దగ్గర ప్రత్యక్షపరచాలి, దేవుడికి ప్రజెంట్ చేయాలి. ఎలా ప్రజెంట్ చేయాలి తెలుసా? ఎలా ప్రజెంట్ చేయాలి తెలుసా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26 ఉంది. 5:26 ఎలా ప్రజెంట్ చేయాలట? ఎలా ప్రజెంట్ చేయాలట? దేవుడికి ఎలా చూపించాలట? ఆయన రాకడలో ఎలా సంఘాన్ని అప్పగించాలి? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. సేవకులముగా సంఘాన్ని యేసుక్రీస్తు వచ్చినప్పుడు వధువు సంఘంగా సిద్ధపరిచి యేసు ప్రభు దగ్గర నిలబెట్టాలి. ఎలాంటి సంఘమట? ముడదైన, కలంకమైన, అపవిత్రదైన ఏది లేని సంఘముగా, పరిశుద్ధమైన పవిత్రమైన సంఘముగా నిలబెట్టాలి. చెప్పండి, ఎలాంటిదట? పరిశుద్ధమైనటువంటి సంఘము, పవిత్రమైనటువంటి సంఘము, నిర్దోషమైనటువంటి సంఘము. అలాంటి సంఘము నిలబెట్టాలట దేవుని దగ్గర. దాని కొరకు ఏం చేయాలట? ఉదక స్నానము. ఏం చేయాలి చెప్పండి? పెళ్లి కుమార్తె ఎన్ని రకాలుగా తోముతారండి? పెళ్లి కుమార్తె ఎన్ని రకాలు తోముతారు? తోమి పసుపు పెట్టి, గంధం పెట్టి, ఇది పెట్టి, అది పెట్టి, ముందు నుంచే వారం 10 రోజుల నుంచే స్నానాలు చేపిస్తారు. మరి రోజు స్నానం చేసుకున్నా, రోజు చేసుకుంటారు కదా. కానీ ఈ వారం అంతా స్నానాలే. ఎందుకంటే పెళ్లి కుమారునికి ఎలా కనబడాలి? అందంగా కనబడాలి. ఎంత వికారంగా ఉన్నా ఆ రోజు వరకు ఆమె ఏం చేయాలి? సిద్ధపరిచి స్నానం చేయించి బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి లేనిపోని రంగులన్నీ వేసి కదా. ఈ బ్యూటీ పార్లర్ కూడా ఏంటంట? ఫౌండేషన్ ఉందట. నేను విన్నాను, మన కొత్తగా విన్నాను. ఈ ఫేస్ కు ఇది వేయడానికి ఫౌండేషన్ అట. మనం చర్చిలో ఇంట్లో ఫౌండేషన్ అంట కదా, ఇండ్లకు చర్చిలో ఫౌండేషన్ అంటారు కదా, దీని కూడా ఫౌండేషన్ ఉంటుందట. అంటే ఒక కోటింగ్ ముందు వేసిన తర్వాత దాని మీద వేసేటి వెళ్తారట. ఎదురులోకి వెళ్తున్నారు, ఎక్కడెక్కడో. ఏంది దాని ఎందుకు? అందంగా కనిపించుకోవడానికి, భార్య భర్తను ఇంప్రెస్ చేయడానికి, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని ఇంప్రెస్ చేయడానికి మొదటి చూపులోనే. మరి లోక సంబంధంగా వీరినే మనం అలా చేస్తే మన వరుడైనటువంటి యేసయ్యను కూడా మనము సంతోషపరిచే విధంగా ముడతైనను, కలంకమైనను, ఏదైనా మచ్చైనను, డాగైనను లేకుండా ఈ సంఘము దేవుని ఎదుట నేనేం చేయాలి చెప్పండి? ప్రతి సేవకుడు సంఘాన్ని ఏం చేయాలి? పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధంగా ఉంచాలి. నేను ఒక్కరిని వినకపోతే ఏమిటంటే, కొంచెం ముద్దైనా పిండి అంతటిని ఏం చేస్తాడా? పాడు చేస్తుంది. అందు గురించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధంగా చేయండి. అందుకే వాక్యము చేత ఉదక స్నానం చేయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తారట? ఈ వాక్యము వింటే నువ్వేం చేస్తావు? నీ హృదయం కడగబడుతుంది. మనం విన్నాం కదా, దేవుని వాక్యము సాగలు అని సభలాంటిది కనుక నీ హృదయాన్ని కడుగుతుంది, నీ జీవితాన్ని కడుగుతుంది. అదే ఉదక స్నానము. ఆ వాక్యం ఎక్కడ దొరుకుతుంది? మందిరంలో దొరుకుతుంది. అందుకే దేవుడి గుడికి రండి, గుడికి రండి, గుడికి రండి, మీ జీవితాలు బాగుపడతాయి, మీ జీవితాలు మార్చుకోవడానికి మొరపెట్టేది దేవుడి గుడికి రావడానికి. దేవుని వాక్యం చేత మీరు కడగబడి, దేవుని వాక్యం చేత మీరు సరిచేయబడి, ముడత కలంకం లేని పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కలంకమైన సంఘముగా, వధువుగా దేవుని దగ్గర మీరు కనపరచుకోవడానికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఆ విధంగా పాటుపడాలి. సింపుల్ కూడా వేసుకొని, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, సింపుల్ జుట్టు వేసుకొని, చిరిగిపోయిన బట్టలు వేసుకొని పెళ్లి కుమారు దగ్గరికి ఎవరు పోరు. అవునా కదా? అవునా కదా? అలా వెళితే కుదరదు. ఎస్తేరును రాజు దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని రోజులమ్మా? 1 సంవత్సరం సుగంధ ద్రవ్యాలతో కడిగారు. సుగంధ ద్రవ్యాలు పెట్టి ఒక వ్యక్తి ఉండి సంవత్సరం అంతా ఒక రాజుడు 1 సంవత్సరము ఆయనకు సుగంధ ద్రవ్యాలు అన్ని సెంట్లు అంట కదా, మనం అన్ని రాసుకుంటా పోసుకుంటా
సేవలు అవే తిండి పెట్టుకుంటా, శరీరం దుర్వాసన రాకుండా, ముఖం నిగనిగలాడినట్టుగా రాణిని అలా చేస్తే సంవత్సరం తర్వాత రాజు దగ్గర చూపించారు. అప్పుడు ఆమె చూడగా అతనికి దయ పుట్టించింది. మరి మనం అలా ఉండాలంటే మనం ఎన్ని రాసుకోవాలి, ఎంత వాక్యం వినాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఎంత ఉపవాసం ఉండాలి. ఊరికనే కాదు. ఇదంతా ఎవరు చేయాలి? తోమేది ఎవరు? కడిగేది ఎవరు? సేవకుడు. వాక్యం ద్వారా ఉదక స్నానం చేయించేది. అర్థమవుతుందా? ఫిజియోథెరపీ చేపిస్తే నొప్పి అవుతుంది కదా. ఫిజియోథెరపీ చేపిస్తే ఏమంటుంది? నొప్పి అవుతుంది. కానీ దేవుడు కూడా మందను కాసే బాధ్యత మాకుంది. మిమ్మల్ని శుద్ధి చేసే క్రమంలో, మిమ్మల్ని బాగు చేసే క్రమంలో, మిమ్మల్ని పరిశుద్ధతలో నడిపించే క్రమంలో గద్దించవచ్చు, శిక్షించవచ్చు. ఎవరి శ్రేయస్సు కొరకు మీరు ముడత కలంకం లేకుండా ఉండడానికి నా బాధ్యత. పైపైన పూతలు పెట్టవచ్చు, చాలా నువ్వు మంచిదని, బాబా నీకు తీర్పు లేదంటే అంటారు. అందుకే దేవుడు వాక్యం పైపైన ఏది పైపైన లోన పైపైన గద్దించుట మీరు లోన ప్రేమించుట కంటే బహిరంగంగా పైపైన లేదా బహిరంగంగా గద్దించే వారు మనకు మేలు చేస్తారు. ప్రేమ లోపల ఉంటుంది, గద్దింపు పైకి వస్తుంది. కొంతమంది ప్రేమ బయట చూపిస్తారు, కనిపిస్తారు, కానీ లోపల ఏముంటుంది? కుట్ర ఉంటుంది, భారం ఉంటుంది. దేవుడు బిడ్డారా, దేవుడి వాక్యానికి మనం లోబడాలి. చూడండి, తెస్సలోనిక పత్రికలో, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు. ఒక 2-3 వచనాలు త్వరగా చెప్పేసి మనం మన సందేశం ముగించుకుందాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాస పడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. మీకు బుద్ధి చెప్పే వారిని ఏం చేయాలట? మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ఘనంగా ఎంచాలి. బుద్ధి చెప్పారు, నాకు అయ్యా బుద్ధి చెప్పావు, నేను బాగుపడ్డాను, లేకపోతే నేను అలాగే చెప్పేవాడిని, ఇలా చేయకపోతే నా బ్రతుకు అలాగే ఉంది, నా కుటుంబం ఇలాగ అయిందని వారిని ఏం చేయాలట? బుద్ధి చెప్పేవారిని మన్ననగా ఎంచి, గొప్పవారిగా ఎంచి, మంచివారిగా ఎంచి వారిని మనం ఘనపరచాలి. తిప్పుకోకూడదు. ఏం చేయాలి? ఘనపరచాలి. నాకు బుద్ధి చెప్పాను, అలా ఆనాడు బుద్ధి చెప్పాడు కనుకనే ఈ రోజు నేను రక్షణ కాపాడుతున్నాను. ఆ రోజు బుద్ధి చెప్పావు కనుకనే ఈ రోజు నేను నరకానికి వెళ్ళకుండా తప్పించబడ్డానని మన్నన చేయాలి. ఎందుకంటే వారు బుద్ధి చెప్పే స్థితిలో, బుద్ధి చెప్పే స్థాయిలో ఉన్నారు కనుక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతున్నాయా? మీకు బాధ కలగవచ్చు, బాధ కలిగించినప్పటికీ అది నా బాధ్యత, చెప్పడం నా బాధ్యత. మిమ్మల్ని నేను దేవునికి సమర్పించే విధానము. అమ్మా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం నుండి ఎలాగా దేవునికి సమర్పించాలి? ఇంతకుముందు అన్న పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన సంఘంగా అప్పగించాలన్నాడు. ఇక్కడ అంటున్నాడు 11:2లో కన్యకగా ఎలాగగా దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసి తిని. ఎదటమా ఒకటే పురుషునికి ప్రదానం చేశారు. పవిత్రమైన కన్యకగా సంఘటన ఎలా అప్పగించాలట దేవునికి? పవిత్రమైనటువంటి కన్యకగా, పురుషుని ఎరగని కన్యకగా, పరిశుద్ధమైనటువంటి కన్యకగా దేవునికి సమర్పించాలట. ఆ బాధ్యత పరిశుద్ధాత్ముని సహాయంతో సేవకుడు చేయాలి. ఎలా పడతారా, ఎవరు ఎలా జీవిస్తారా? తాగేటోడు తాగని, తినటోడు తినడు, సినిమాలు శిఖరం అందరు రండి అయ్యా, మీ దగ్గర పోతే ఏంటి, మా దగ్గరకు వచ్చండి, మొదటిసారి వచ్చి దశభాగం ఇచ్చేసి రొట్టె తీసుకొని నీ రసం తాగేసి వెళ్ళిపోండి, ఎక్కడికైనా పోండి, మళ్ళీ రండి అనే సేవకులు ఉంటారు. అలాంటిది కాదు ఇది, అలాంటిది మంద కాదు ఇది. అర్థమైందా?
గుంపులో వెళ్ళే మంద కాదు ఇది. పవిత్రమైనటువంటి సంఘముగా మార్చబడడానికి ప్రయాసపడుతున్న మంద. ఆమేన్, హల్లెలూయా. దేవుని రాకడలో ఎత్తబడే మందగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైన మందగా మనం ఉండాలి. దేవుని మహిమపరిచే మందగా మనం ఉండాలి. హల్లెలూయా. అన్ని మందలా కాదు, అలా ఉంటే ఉపయోగమో లేదు. పవిత్రురాలైన కన్యకగా చూడండి, దేవుడు అంటున్నాడు హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయం 10వ వచనంలోట, ఇశ్రాయేలీయులను దేవునికి ఏం చేశాడ? ప్రదానం చేయబడ్డారట. 2:19 ఇశ్రాయేలీయులను దేవునికి ప్రదానం చేయబడ్డారు. సంఘము దేవునికి క్రీస్తుకు ప్రదానం చేయబడ్డది. ఆ ప్రదానం చేయబడినటువంటి సంఘము పవిత్రురాలుగా ఉండాలి. తన పవిత్రతను కాపాడుకోవాలి. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన నిన్ను ప్రదానము చేసుకొందును. దేవుని దయ వలన, దేవుని దయ చూపుతూ, దేవుని కరుణతో సంఘాన్ని క్రీస్తు ప్రదానం చేసుకోబోతున్నాం. ఎలా ఉంటే అలా ప్రదానం చేసుకో. ఇప్పుడు మనం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి గురించి విచారిస్తాం. అమ్మాయి మంచిదంటేనే మనం ఏం చేసుకుంటాము? ముందుకెళ్తాం. అమ్మాయికి వేరే సంపాదన ఉన్నాయి, అమ్మాయి విధేయత లేదు, అమ్మాయి ఇలాంటిది, అమ్మాయికి అలాంటిది ఎవరైనా చెప్పారనుకో, మనం ఏం చేస్తాము? మళ్ళా సమయం చెప్పి మళ్ళీ అడ్డాయిపోతాం కదా. అమ్మాయి క్యారెక్టర్ మనము విచారిస్తాం. మంచిది కాదు అంటే సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటాం. అదే క్రీస్తు కూడా మనకు వచ్చినప్పుడు, మనం చూసినప్పుడు పవిత్రురాలుగా ఉన్నారా లేదా, పవిత్రంగా ఉన్నటువంటి వారిని ఆయన ప్రదానం చేసుకుంటారు. ఓకే, సృష్టికర్త మనకి ఏమైనాట? సృష్టికర్త భర్త అయినాడు. 54:5 అన్నాడు, మీ సృష్టికర్త మీకు భర్త అయినాడు. ఆయనకు మనం ప్రదానం చేయబడినటువంటి సంఘంగా ఉండబోతున్నాం. సేవకులు అన్నమాట మన మీద. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాని పొంది. ఏం చెప్తున్నా? ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అది నీకు జీవాన్ని కలగజేస్తుంది. దేవుని ఉపదేశము, సేవకుల ద్వారా వచ్చిన ఉపదేశము, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అది నీకు జీవాన్ని, నిత్య జీవాన్ని నడిపిస్తుంది. ధర్మశాస్త్రాన్ని వినడానికి తన చెవులు తొలగించుకుని వాని ద్వారా దేవుడు ఏం చేసినట? ఆలకించడట. ధర్మశాస్త్రము బోధించబడ్డప్పుడు, దేవుని వాక్యం చెప్పబడ్డప్పుడు వినకుండా మన చెవిని తొలగించుకుంటే దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను కూడా వినను. పాస్టర్ గారు చెప్తుంటే ఇవేందిలే, వినేది ఏందిలే, ఆయన అలాగని చెప్తాడు అనుకున్నాం అనుకో, దేవుడు అంటాడట, ఈయన మానేది ఏందిలే, ఈయన ఇలాగ బాగుంటాడు అంటాడు దేవుడు కూడా. ఎందుకంటే ధర్మశాస్త్రము వినకుండా నీ చెవును మూసుకుని వాడు ప్రార్థన దేవుడికి అసహ్యము. నా సేవకుడు చెప్పక నువ్వు వెళ్ళలేదు కనుక నీ మాట నాకు అసహ్యం అంటాడు దేవుడు బిడ్డ జాగ్రత్త. దేవుడి సేవకుని దుఃఖపెట్టకూడదు. ఏదో నా మీద సానుభూతి కొరకు నేను చెప్పట్లేదు. అది నీకు క్షేమము కాదు, సంఘానికి క్షేమము కాదు. బాధ్యత, మిమ్మల్ని కావలి కాసే వారిగా దేవుడు బాధ్యత ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11:29 అంటున్నాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11:29లో మీరు ఎవరైనా బలహీనంగా ఉంటే సేవకుడు ఏమైపోతాడా? నేను బలహీనుడిని అంటున్నాను. మీరు ఎవరైనా బలహీనమైపోతే నేను బలహీనపడిపోతాను. ఎవరైనా తొట్టుపడలేదా, తప్పిపోయినా నాకు కూడా బాధ కలగదా, మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడే నా బలహీనమైన సంగతుల గురించి అతిశయపడుతున్నాడు. అంటే ఒక విశ్వాసి బలహీనపడితే సేవకుడికి ఏం కలుగుతుంది?
బలహీనమైపోతాడు. ఒక విశ్వాసం తొట్టిల్లితే సేవకుడికి ఏం కలుగుతుందట? మంట కలుగుతుంది, బాధ కలుగుతుంది. అయ్యో మీరు దేవుడి నుంచి తొలగిపోయారే. ఎందుకంటే బాధ్యత, దేవుని సేవకుని యొక్క బాధ్యత కనుక. చాలా మంది చివరికి ఒక మాట గుర్తుంచుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18 చూస్తే చాలా మంది సిలువకు శత్రువులుగా మారుతున్నారు. సిలువకు శత్రువులు అయిపోతున్నారు. క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. దేవుని సేవకుడు అంటున్నాడు, ఇంతకుముందు అనేక సార్లు చెప్పారు, అయినా వినడం లేదు. క్రీస్తు సిలువకు మీరు శత్రువులుగా తయారైపోయినారు. దేవుని నామానికి అవమానంగా చేస్తున్నారు. దేవుని సంఘానికి అవమానంగా జీవిస్తున్నారు మీ ప్రవర్తనను బట్టి. అందుకే ఇంతకుముందు ఎన్నో సార్లు చెప్పారు, ఇప్పుడు నేను ఏడ్చుచూ చెప్పుచున్నాను. మీరు పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి, మీ పిలుపుకు తగినట్టుగా జీవించండి, సంఘానికి క్షేమకరంగా జీవించండి. మీ ద్వారా సంఘానికి ప్రభు అంటాడు కదా, మీ వల్లనే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది. మనము దేవుని నామాన్ని దూషించే విధంగా, దూషింపబడే విధంగా జీవిస్తున్నామా? దేవుని నామాన్ని గణపరిచే విధంగా జీవిస్తున్నామా? మన ప్రవర్తన ఎలా ఉంది? మన మాట ఎలా ఉంది? మన నడక ఎలా ఉంది? మన క్రమం ఎలా ఉంది? మనము దేవునికి లాగా అప్పగించాలి. మనం అందరము దేవునికి లాగా అప్పగించాలి. సేవకులంగా మేము మీ విషయమై దేవునికి అప్పగించాలి. మీ ఆత్మల విషయమై దేవుని లెక్క అప్పగించాలి. అది గురించి అని మిమ్మల్ని అప్పుడప్పుడు హెచ్చరించాల్సి వస్తుంది, అప్పుడప్పుడు గద్దించాల్సి వస్తుంది, అప్పుడప్పుడు శిక్షించాల్సి వస్తుంది. దాని విషయంలో సనగకూడదు, దాని విషయంలో మునగకూడదు. విధేయతతో దేవునికి, దేవుని సేవకుడికి లోబడితే మీకు క్షేమం. సనిగితే, తిరగబడితే అది మీకు క్షేమము కాదు, మీ ఆత్మలకు క్షేమము కాదు. ఎందుకంటే మా మీద బాధ్యత ఉంది, మీరు విధేయత చూపాల్సిన బాధ్యత మీపై ఉంది. లెక్క అప్పగించాల్సిన బాధ్యత మాపై ఉంది, విధేయత చూపాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ప్రార్థన చేసుకున్నాం. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఏ సేవకుడు కూడా కక్షతో, పగతో ఏ మాటలు చెప్పరు. అలా చెబితే ఆ సేవకుడు దేవునికి లెక్క అప్పగించాలి. కనుక మీ క్షేమాన్ని కోరి, మీ ఆత్మల రక్షణను దృష్టిలో పెట్టుకొని, మీ కుటుంబ క్షేమాన్ని కోరి సేవకుడు ఏ మాట చెప్పినా ఆ మాటకు విధేయత చూపడము ప్రతి విశ్వాస యొక్క బాధ్యత. దేవుని సేవకుడు పిలిచినప్పుడు పలకడము దేవుని బిడల బాధ్యత. దేవుని సేవకునికి స్పందించడము విశ్వాసుల యొక్క విధేయత. అలా చేయకపోతే యు ఆర్ ఇన్ ద రాంగ్ ట్రాక్. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, వక్ర మార్గంలో వెళ్తున్నావు. దేవుని సంఘానికి దూరం అవుతున్నావంటే, దేవుని సహవాసానికి దూరం అవుతున్నావంటే నీవు లోకానికి దగ్గర అవుతున్నావు. నువ్వు లోకానికి దగ్గర అవుతున్నావంటే నువ్వు పాపానికి దగ్గర అవుతున్నావు. నువ్వు పాపానికి దగ్గర అవుతున్నావంటే నువ్వు నరకానికి దగ్గర అవుతున్నావు. దేవుని బిడ్డ జాగ్రత్త. నీ పైన పెట్టు, నీ మార్గం పెట్టు. నీ జీవితం వెళ్ళిపోతుంది. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకో. సహవాసానికి దూరం అవుతున్నావా? చెక్ చేసుకో. ప్రార్థనకు దూరం అవుతున్నావా? పరీక్షించుకో. వాక్యం చదవడానికి నిర్లక్ష్యం చూపుతున్నావా? పరీక్షించుకో. ప్రార్థన చేయడానికి బద్దకిస్తున్నావా? పరీక్షించుకో. నువ్వు దేవునికి దూరం అవుతున్నావు, సహవాసానికి దూరం అవుతున్నావు, సంఘానికి దూరం అవుతున్నావు అంటే ప్రభువుకు దూరం అవుతున్నావు, సాతానుకు దగ్గర అవుతున్నావు, లోకానికి దగ్గర అవుతున్నావు, నరకానికి దగ్గర అవుతున్నావు. పరీక్షించుకో. సంఘంతో అంటుకట్టబడి ఉండు, సేవకులతో సహవాసం కలిగి ఉండు, అభిషేకించబడిన వారితో అంటుకట్టబడి ఉండు. దేవుడు తన అభిషేకం నీ మీదకి తీసుకొస్తాడు, తన ఆశీర్వాదం నీ మీద కుమ్మరిస్తాడు. దూరంగా ఉంటే, వేరుగా ఉంటే, దేవునికి వేరుగా ఉండి, సంఘానికి వేరుగా ఉండి ఏమీ చేయలేము. మనం
మనం సరి చేసుకున్నాం. పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన సంఘముగా ప్రభు సరిగ్గా నిలబడే విధంగా మనమందరము మన జీవితాలను మనం ప్రభుకు అప్పగించుకున్నాం, సరి చేసుకున్నాం. వాక్యం చేత ఉదక స్నానం చేయబడ్డ వారమై పవిత్ర హృదయముతో ప్రభువును వెంబడిస్తా. మనలో ముడతైనను కలంకమైనను లేకుండా ప్రభువుకు మనం సమర్పించుకున్నాం. ప్రతి ఒక్క ఆత్మ విషయంలో లెక్క అప్పగించే బాధ్యత సేవకునికి, కుటుంబానికి ఉన్నది. మీరు లోపడాలి, గద్దింపుకు విధేయత చూపాలి, హెచ్చరికను మీరు నిర్లక్ష్యం చేయకూడదు, విధేయత చూపాలి. అది మీకు క్షేమము. ఒకవేళ అవిధేయత చూపితే మీకు ఏమీ ప్రయోజనం ఉండదని దేవుని వాక్యంలో ఉంది. ఆశీర్వాదం రాదు. స్వార్థపూరితంగా, కక్షపూరితంగా దేవుని సేవకుడు నీతో ఏదన్నంటే అది దేవునికి సేవకుడు లేక అప్పగిస్తాడు. కానీ క్షేమం కోరి గద్దిస్తే లోపడాల్సిందే. నోవే నోవే. దేవుని సేవకునికి, దేవునికి అవిధేయత చూపకూడదు. దేవుని సేవకుని మాట వినకపోతే దేవుడు అంటున్నాడు, మీరు నా మాట కూడా వినట్టే. దేవుని సేవకుని ద్వారా వచ్చే మాట మీరు వినకపోతే మీ మాట నేను వినను. దట్స్ క్లియర్. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరదాకా నీ మాటలు మాకు అందించేందుకు స్తోత్రాలు. మనం హెచ్చరించినందుకు నీకు వందన. నీ స్వరము విని, నీ హెచ్చరికలు మేము గైకొని, మమ్మల్ని మేము పవిత్రపరచుకొని, వాక్యము చేత ఉదక స్నానం చేయబడిన వారమై నాయనా మీ ఎదుట పవిత్రమైనటువంటి కన్యకగా, ఆయన మృతైనను, కలంకమైనను, మచ్చైనను, డాగైనను లేని సంఘముగా, వధువుగా మీ సన్నిధిలో నిలబడటం సహాయం చేయండి. మీరు అక్కడలో ఎంతబడే సంఘముగా మా సంఘములో ఉంచండి ప్రభువా. మీకు సంతోషము కలిగించే సంఘం ప్రభా, సంఘాన్ని మార్చండి. మీకు మహిమ కలిగించే సంఘంగా మార్చండి ప్రభువా. ప్రతి ఒక్క వ్యక్తిని, కుటుంబాన్ని, సంఘాన్ని ఆశీర్వదించండి. మీకు విధేయత చూపిన ఆయన, మీకు లోబడి జీవించే ప్రభువు మా అందరికీ దయచేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.